లాస్ట్ 2 days నుండి ట్విట్టర్ లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఒక పేరు మాత్రం బాగా వినిపిస్తుంది. ప్రణీత్ హనుమంతు, ఆల్సో నోన్ యాజ్ ఫనుమంతు. పాపం ఇప్పుడు మాత్రం లైఫే ఫన్ అయిపోయింది, కానీ జనాలు మాత్రం అసలైన వాడిని మర్చిపోయారు. కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అసలు వీడియోలో వీడిని ఒక పర్సన్ లా చూడడం కాదు, దాదాపు వీడియోలో ఎక్కువ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసింది వీడే. ఓకే మాట్లాడతాం. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. అవును, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మీ మీద వస్తున్న ట్రోల్స్ కి అండ్ పబ్లిక్ రియాక్షన్ కి కూడా మీరు ఇలాగే నవ్వుతూ రియాక్ట్ అవ్వండి. యాక్చువల్లీ ట్రోలింగ్, రోస్టింగ్ అండ్ ఈవెన్ డార్క్ జోక్స్ కూడా మరీ అంత టాక్సిక్ ఏం కాదు, కానీ దాని లిమిట్ వరకు మాత్రమే బాగుంటాయి. అది కూడా బార్డర్ దాటిపోయింది అనుకో, చైనా బార్డర్ లో పడ్డ బ్యాట్లా అవుతుంది పరిస్థితి. మిమ్మల్ని బాగా రోస్ట్ చేసి సాస్ లో ముంచుకుని తింటారు. అంతేకాని ఇలా సెన్సిటివ్ విషయాల మీద జోక్స్ చేస్తూ, ఈవెన్ అవి జోక్స్ కూడా కావు, అబ్యూసివ్ కామెంట్స్ అవి. పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ కొంతమంది టీమ్ ని పెట్టుకుని ఒక విషయం మీద రియాక్ట్ అవుతూ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి కంటెంట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఒకటి ఏంటి అంటే, మీరు తీసుకొచ్చిన టీంలో ఎప్పుడు ఎవడు బార్డర్ దాటి ఏమంటాడో కూడా తెలియదు కదా, కానీ మీరేం చేస్తారు, దాన్ని అంతగా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో పెట్టేస్తారు దాన్ని. ఇలాంటి ఒక పెంట అయ్యేంత వరకు తెలియదు దీపావళి టపాసులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుని కొంపంటించుకుంటున్నాం అని. ఇలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు అని లేదు. ఇన్స్టాగ్రామ్ లో రియాక్షన్, రోస్టింగ్ అనే పేరు చెప్పుకొని ఈ మధ్య చాలా మంది చేస్తున్న పని కూడా ఇదే. ఎప్పుడో ఒకప్పుడు మీ కింద కూడా బాంబు లగాదేంగే. He went from hi daddy to hi nana. నాన్న బుర్ర యువరాజు, బుర్రని ఏ బ్యాంక్ లాకర్ లో పెట్టొచ్చావు నాయనా? అదే ఇంత ఫ్రెష్ గా ఉంది కదా. బీయింగ్ హ్యూమరస్ ఈజ్ నాట్ మెంట్ టు అఫెండ్ ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషనల్ బాండింగ్స్ ఆర్ టు హర్ట్ అదర్స్. యాక్చువల్లీ అక్కడ అందరూ అంత టాక్సిక్ గా ఉంటే యాజ్ ఏ హోస్ట్ గా మనం ఆపాలి, కానీ లేదు, హనుమంతు దాన్ని ఆపకపోగా చూడండి ఎలా నవ్వుతున్నాడు. రే, మేము కూడా డార్క్ కామెడీ చూస్తాం, కానీ ఇంత లేకినా కొడుకులా మాట్లాడి దాన్ని డ్యాంక్ కామెడీ అంటూ దాని విలువ తీయకు. ఇంత అయిన తర్వాత కూడా కొంతమంది ట్విట్టర్ లో డార్క్ కామెడీ అనేది ఒక జానర్, దాన్ని ఎంజాయ్ చేయడం తెలిసి ఉండాలి, లేదా మూసుకుని పక్కకు పోండి అంటున్నారు. ఏది అఫెన్సివ్ అండ్ ఏది డార్క్ కామెడీకి వస్తుంది అని తెలుసుకోండి ఫస్ట్. అంటే మధ్యలో ఉన్న బార్డర్ గురించి తెలుసుకోండి. యాక్చువల్లీ డార్క్ కామెడీని చాలా మంది తీసుకోలేరు, అలాంటిది నువ్వు ఇష్టం వచ్చినట్టు పక్క వాళ్ళని అబ్యూస్ చేస్తూ దానికి డార్క్ కామెడీ అనే పేరు పెట్టకు. డార్క్ కామెడీ అంటే మన మీద, మన టీం మీద జోక్స్ వేసుకుంటూ స్ట్రీమ్ చేయొచ్చు, కానీ లేదు, మా మీద వేరే వాళ్ళు మాట్లాడితేనే తీసుకోం మేము. అలాంటిది మన మీద మనం జోక్స్ ఎలా వేసుకుంటాం? చేత కాదు మనకు. He went from పీడో నాన్న టు పెదనాన్న. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. హీ వెంట్ ఫ్రమ్ ఆన్ స్క్రీన్ టు బిహైండ్ బార్స్. కదా, మండింది కదా. రే, బట్టతలు వచ్చిన గాడిద పెరిగినట్టు పెరిగావు. సొసైటీలో ఎలాంటి విషయాల గురించి మాట్లాడొచ్చు, ఎటువంటి విషయాల గురించి మాట్లాడకూడదు అని తెలియదా నీకు? అవసరం ఏంట్రా ఇవన్నీ నీకు? ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. మనోడు పొటెన్షియల్ ఉన్న మీమ్ టెంప్లెట్స్ తయారు చేస్తూ పొటెన్షియల్ ఉన్న లైఫ్ ని మాత్రం లైవ్ స్ట్రీమ్ లో పోగొట్టుకున్నాడు. అయినా కూడా మన జనరేషన్ కి ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వీర బ్రహ్మేంద్ర స్వామి వీడు తన ఫ్యూచర్ గురించి చాలా పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేశాడు. అవును మరి. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. అది యు ఆర్ యాక్చువల్లీ వెరీ డార్క్ బ్రో. ఎంత అంటే ఇన్వెస్టిగేషన్ లో నీకు శూలదండనం జరిగిన తర్వాత యు యాక్చువల్లీ ఫీల్స్ ఇట్ లైక్ డిల్డో. లైవ్ ఇస్ సో డార్క్ దట్ యు. అవును, ఆ లైవ్ ఎంత డార్క్ అయిపోయింది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎల్ఈడి లైట్స్ పెట్టుకుని మరీ అపాలజీ వీడియో చేసేటంత. అయినా కూడా మనోడి కెరీర్ లో బ్రైట్నెస్ కనిపించే అవకాశం ఉన్నట్లేదు. కనీసం బిహైండ్ ద బార్స్ అన్నా. He went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. రే, యాక్చువల్లీ ఇట్స్ అన్ఫేర్ రా. ఎందుకంటే పాపం అంత చిన్నపిల్ల గురించి అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ బాండ్స్ గురించి, ఇంత సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఇంత చండాలంగా మాట్లాడడం ఎవ్వరు కూడా అంత సింపుల్ గా తీసుకోరు. ట్విట్టర్ లో సెలబ్రిటీస్ నుండి స్టార్ట్ చేస్తే యూట్యూబ్ లో రావన్ ఫర్ యూ గాడి వరకు అందరూ పోస్ట్ చేశారు, వీడియోస్ చేశారు, రియాక్ట్ అయ్యారు. మీరు ఒకసారి వీళ్ళు చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను ఒకటి రియాక్ట్ అయినా మహేందర్ భయ్య తప్ప ఎవడో ఒకటి రియాక్ట్ కాలే. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే, హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. రేయ్, నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు కనీసం నీకు కూడా అది తప్పుగా అనిపించలేదారా? మరీ చిన్న పిల్ల కదరా,
అలా ఎలా మాట్లాడుతున్నావురా అనిపిస్తుంది కదా అందరికీ. కానీ ఇదంతా జరిగిన తర్వాత హనుమంతు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ చెక్ చేశారు పబ్లిక్ అంతా. అప్పుడు రియాలిటీ ఆఫ్ హనుమంతు బయటపడింది. రే వేసే 100 జోక్స్ లో 2 to 5 జోక్స్ అవి ఉంటే మేబీ తెలియక మాట్లాడుండొచ్చు అనుకుంటారు జనాలు. బ్రాడ్కాస్ట్ ఛానల్లో టాక్సిసిటీని ఇలా ఎంకరేజ్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తే కంటెంట్ మేకింగ్ అన్నారు. ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఇన్ ఫాల్స్ ఫ్యాక్ట్స్ అంటారు. నువ్వు అక్కడ నోటి దూలతోనో తెలియకనో మాట్లాడలేదు. చేసే ప్రతి పని ఇంత బేవర్స్ పని అయితే ఏమంటారా నిన్ను? Loda, did you fucking come and tell me if you don't like my content? Lupo Loda tweet చేసుకున్నావు కదా మధ్యలోదే. You can do whatever the fuck you want, but I can't do whatever the fuck I want. What is this hypocrisy, man? ఇన్స్టాగ్రామ్లో న్యూడ్గా లైవ్స్ చేయడం, సెన్సిటివ్ టాపిక్స్ పైన డార్క్ హ్యూమర్ పేరుతో అబ్యూజివ్ కామెంట్స్ చేయడం, బ్రాడ్కాస్ట్లో టాక్సిసిటీని ఎంకరేజ్ చేయడం, ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఏమంటారా దీన్ని? నీకు తెలియదురా ఎలుముద్రలు ఎందుకురా, ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. Do you do this ritual where like you masturbate before the shot so you won't get hard? I think ఏం చేయదు. చాలా నేర్చుకోవాలి. Masturbates on the screen. Nobody a ball. యాక్చువల్లీ ఇంతకన్నా డేంజర్గా మాట్లాడిన క్లిప్స్ కూడా ఉన్నాయి. అలాంటి వీళ్ళను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ మేము కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడతాం, రోస్ట్ చేస్తాం, కానీ మరీ ఇంత దరిద్రంగా చేయం. మళ్ళీ ఇంత జరిగిన తర్వాత అపాలజీ వీడియో చేస్తే సారీ అండి తప్పు జరిగిపోయింది కావాలని చేయలేదు అంటారు. నేను చేసింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని కాదు. అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను, బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it. ఇట్స్ నాట్ లైక్ అన్ అపాలజీ వీడియో. ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్టుంది కానీ ఆ రిగ్రెట్ ని ఫీల్ అవుతున్నట్లేదు. బ్యాక్గ్రౌండ్ లో ఎల్ఈడి లైట్ డిజైన్ బాగుంది, మంచి యాంబియన్స్ ఉంది స్క్రీన్ మీద. మరి జైల్లో ట్యూబ్ లైట్ అన్నా ఉంటదంటావా? ఓ ఉన్నా, అది కొత్త ర్యాంప్ పెడతారు కదా. అయినా ఎల్ఈడి లైట్స్ తో ఏదో రాసుందే. జైల్లోనా? యాక్చువల్లీ ప్రణీత్ హనుమంతు యూట్యూబ్ అబౌట్ సెక్షన్లో చూసాను నేను, ఆల్టర్ ఈగో ఆఫ్ ప్రణీత్ హనుమంతు అని. నీ ఆల్టర్ ఈగో తీసి గుద్దలో పెట్టుకో, సబ్స్క్రైబర్స్ బ్రెయిన్లో కాదు. ఓకే దట్స్ ఇట్ గైస్. యాక్చువల్లీ నేను 2 రోజుల బ్రేక్ తర్వాత పూల చొక్క మీద వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడే ఇదంతా జరిగింది అండ్ ఎక్కడ చూసినా ఇదే ఉంది. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు, సో ఇది చేయాల్సి వచ్చింది. ఓకే 2-3 డేస్లో ఆ వీడియో రావచ్చు మేబీ. బాయ్.